రామాయణం మన జీవితాన్నే మార్చే మహాకథ. భక్తి, ధర్మం, సత్యానికి ప్రతీక అయిన శ్రీరాముడి కథ. ఒకసారి వింటే జీవితానికి మార్గదర్శకం అవుతుంది. ఇది కేవలం కథ కాదు, మనిషిగా ఎలా జీవించాలో చెప్పే గొప్ప గ్రంథం. అయోధ్య రాజు దశరథుడికి లేకపోవడంతో తన ముగ్గురు భార్యలతో కలిసి యజ్ఞం ప్రారంభించాడు. కైకేయి, సుమిత్ర, కౌశల్య వీళ్ళ ముగ్గురితో కలిసి దశరథుడు యజ్ఞం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురికి 4 కుమారులు జన్మించారు. వారిలో పెద్దవాడైన శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే ధర్మపురుడు, విజయశీలి. విశ్వామిత్ర మహర్షితో కలిసి యజ్ఞాన్ని రాక్షసుల నుండి కాపాడాడు. జనకుడి కుమారుడైన సీతాదేవికి పెళ్ళిడు వచ్చిందని స్వయంవరం ప్రకటించారు. అక్కడికి ఎంతోమంది మేధావులు వచ్చారు, కానీ ఆ శివధనస్సును ఎవ్వరూ ఎత్తలేకపోయారు. రాముడు కూడా ఆ స్వయంవరానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడున్న శివధనస్సును ఎత్తి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. సీతాదేవిని వివాహం చేసుకొని అయోధ్యకి తీసుకొని వచ్చాడు. దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించబోతుండగా కైకేయి తన వరాల అడిగి రాముడిని 14 సంవత్సరాల వనవాసానికి పంపించింది. రాముడు ధర్మం కోసం వెంటనే అంగీకరించాడు. సీత, లక్ష్మణుడు కూడా అతనితో అడవికి వెళ్ళారు. అక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు నివాసం ఉంటుండగా రాముడు లేని సమయంలో రావణాసురుడు వేరే అవతారంలో వచ్చి సీతను అపహరించాడు. సీతను అపహరించేటప్పుడు జటాయు అనే పక్షి అడ్డుకున్న చివరకు ఆ జటాయు ప్రాణాలు తీశాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు ఎంతో బాధపడ్డారు. ఆ సమయంలో హనుమంతుడు, సుగ్రీవుడు రాముడికి సహాయం చేశాడు. హనుమంతుడు లంక దాటడానికి సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళాడు. అక్కడ అశోకవనంలో సీతని చూశాడు. రాముడు ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. తర్వాత లంకను దహనం చేసి తిరిగి వచ్చాడు. వానరసేనతో కలిసి రాముడు సముద్రంపై సేతును నిర్మించాడు. లంకపై దాడి చేసి రావణుడితో ఘోర యుద్ధం చేశాడు. చివరకు రాముడు రావణుడిని సంహరించాడు. ధర్మం గెలిచింది. రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు. అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. ఈ కథ మనకు చెబుతుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. సత్యం, సహనం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. రామాయణం కథ మనకు జీవన విధానం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.